విజయనగరం పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్ సెంటర్ జేఎన్టీయూ వద్ద కౌంటింగ్ ను పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఎస్పీ దీపికా పాటిల్. ప్రజాప్రతినిధులు వారి ఏజెంట్లతో పాటు ఎన్నికల విధులు పాటించాల్సిన జాగ్రత్తలు సూచించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 4 గంటల భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఎవరైనా అల్లర్లు చేసి ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఊరేగింపులు, బహిరంగ సభలకు అనుమతి లేదని, బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదని గుర్తు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిన విధంగానే కౌంటింగ్ కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుబ్బారావు ఉంటున్నారు. ఓటు సుబ్బారావు. 2024 సార్వత్రిక ఎన్నికలకి కౌంటింగ్ అంతా సిద్ధంగా ఉంది. 3 అంచెల స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య కౌంటింగ్ కేంద్రాల వద్ద మంచి పహారాతో ఇక్కడ అయితే జరుగుతున్నది. మనం ఇక్కడ ప్రస్తుతం జేఎన్టీయూ వద్ద ఉన్నాం. ఇప్పుడు మనతో ఇక్కడ జిల్లా ఎస్పీ దీపికా గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఇప్పుడు మీకు ఈ ఏర్పాట్ల మీద సంతృప్తిగా ఉందా? ఎలా ఉంది? లేకపోతే ఏమైనా అనుమానితంగా ఏమైనా ఉన్న సంఘటనలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? లేదు, మన జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మనం కంప్లీట్గా రెడీగా ఉన్నాము. ఇన్సిడెంట్ ఫ్రీ కౌంటింగ్ జరిపిస్తానికి 2 కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కూడా 3 లేయర్స్ కాదు 4 లేయర్స్లో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇదే కాకుండా 100 మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నారు. లోపల సెక్యూరిటీ ఇస్తానికి మనం ఆర్మ్డ్ ఏరియా డామినేషన్ పార్టీస్ కూడా పెట్టాము. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్లేస్లో ఉన్నాయి. సో ఇట్లా మొత్తం డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. అయితే ఇంతవరకు బైండ్ ఓవర్ కేసులు ఎవరి మీద పెట్టారా? అదుపులోకి ఎవరైనా పాత రౌడీ షీటర్లు కానీ వాళ్ళని కానీ మీరు తీసుకోవడం జరిగిందా? మనకి డిస్ట్రిక్ట్ మొత్తంలో ఎలక్షన్స్ ముందు 17,000 పీపుల్ మీద బైండ్ ఓవర్స్ చేసాం మనం. సో ఆ బైండ్ ఓవర్స్ అన్నీ ఇప్పుడు కూడా ఇంకా కూడా ఫోర్స్లో ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా మనం మళ్ళీ కౌన్సిల్ చేస్తాం జరిగింది. దట్ ఎలాంటి సంఘటనల్లో కూడా వాళ్ళు చట్టాల్లో చేతుల్లో తీసుకొని వైలెన్స్ చేస్తే మాత్రం వాళ్ళ మీద బైండ్ ఓవర్ ఉల్లంఘించినందుకు పేమెంట్ ప్లస్ దానికోసం కేసెస్ కూడా కడతాం జరుగుతుందని. అయితే కొన్ని సెంటర్లో అయితేను బ్రీత్ అనలైజర్స్ యూజ్ చేసి కౌంటింగ్కి వెళ్ళే ఏజెంట్లు కానీ లేకపోతే అందరినీ కూడా పక్కాగా తనిఖీ చేసిన మీదటే లోపలికి ఎలా చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ మీరు ఏ ఏర్పాట్లు చేస్తున్నారు? మనం కూడా ఇక్కడ కంప్లీట్గా ఫ్రిస్క్ చేసి 3 లేయర్స్లో ఫ్రిస్క్ చేసే లోపలికి అందరినీ పంపిస్తాం. ఒక్కసారి కాదు 3 సార్లు మొత్తం చెకింగ్ చేస్తాము. బ్రెత్ అనలైజర్స్ అనేది మెయిన్ గేట్ మీద అవైలబుల్గా ఉంటాయి. ఎవరి మీద డౌట్ వచ్చినా కూడా ఇమీడియట్గా బ్రెత్ అనలైజర్తో కూడా చెక్ చేస్తాం జరుగుతుంది. అయితే ఎన్నికలు అయితే ప్రశాంతంగా నిర్వహించారు. మీ హయాంలో కౌంటింగ్ కూడా పూర్తి చేసి చక్కని వాతావరణంలోని కౌంటింగ్ ప్రక్రియని పూర్తి చేస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. అందరూ కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా జరుగుతుంది. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. దీపికా గారు ఇక్కడ చెప్పారు 4 అంచెల భద్రతలోని ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి బందోబస్తు నడుమున ఇక్కడ కౌంటింగ్లో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటా అంటున్నారు. కెమెరామ్యాన్ బాలకిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.